పరిశుద్ధాత్ముడు మన పార్ట్నర్ అంట. పక్కన ఉన్న వాళ్ళని అడగండి, ఈజ్ హోలీ స్పిరిట్ యువర్ పార్ట్నర్ అని అడగండి. పార్ట్నరా? అయితే ఆగండి. ఆయన పార్ట్నర్షిప్తో మీరు చేసింది ఏంటి అని అడగండి. బికాస్ వెన్ యూఆర్ పార్ట్నర్ అట్ సంథింగ్, దర్ ఇస్ సంథింగ్ ఎ జాయింట్ వెంచర్ కదా. ఏది నీ పార్ట్నర్షిప్? ఏది? వేర్ ఇస్ యువర్ పార్ట్నర్షిప్? యూఆర్ సెయింగ్ హోలీ స్పిరిట్ ఇస్ మై పార్ట్నర్. వేర్ ఇస్ ద పార్ట్నర్షిప్? ఏంటది? నీవు పరిశుద్ధాత్ముడు కలిసి చేసినది. ఎందుకంటే ఇందాక చెప్తూ వస్తున్నాను, ఈ దేవుని కార్యము మన లోకంలో, మన ఈ భూమి పైన జరగాలంటే నువ్వు కావాలి. పరిశుద్ధాత్ముడు నీ పార్ట్నరు, నువ్వు పరిశుద్ధాత్ముడు కలిసి చేసింది ఏంటి? ఎందుకంటే అనేక సార్లు అనుకుంటాం దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు కాబట్టి నేను పడుకోవచ్చు, దేవుడు అన్నీ చేస్తాడు. నో, గాడ్ వాంట్స్ యువర్ పార్ట్నర్షిప్. బైబిల్లో కొన్నిసార్లు ఈ వాక్యంలో చూసినప్పుడు నూతన నిబంధనల అపోస్తలులు, శిష్యులు వీళ్ళందరూ చేసిన కార్యాలను చూసినప్పుడు పరిశుద్ధాత్మ పార్ట్నర్షిప్ ఎక్స్ట్రాడినరీ. బట్ దట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసినప్పుడు అబ్రహాము, మోషే, దేవునితో వీరు పార్ట్నర్స్, దేవుని ఆత్మతో వీరు పార్ట్నర్స్. ఇంకో మాటలు చెప్పాలంటే దేవునితో వీరు పార్ట్నర్స్ అనేటప్పుడు మోషే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఈ మాట అర్థం చేసుకోండి. మోషే ఆ కొండ శిఖరము మౌంట్ సైనాయ్ పైకి ఆయన ఎక్కి 40 రోజులు దేవుని దగ్గర సమయం గడపాల్సి వచ్చింది. దేవుడు మాట్లాడాలంటే ఒక స్థలంలోకి వెళ్ళి దేవుని దగ్గర సమయం గడపాల్సి వచ్చింది. కానీ ఈరోజు దేవుడు ఎక్కడున్నాడు? ఏదో ఒక స్థలంలో కాదు. ఎక్కడ? నీ లోపట. హీఈస్ ఇన్ యూ. ఇమాజిన్, ఒక వ్యక్తి దేవుని దగ్గర కొన్ని దర్శనాల్లో, కొన్ని స్థలముల్లో ఎన్కౌంటర్ చేసి, దేవుని దగ్గర నుండి కొన్ని స్థలాల్లో, కొన్ని ఎన్కౌంటర్స్ చేసుకుని అక్కడ దేవుని చిత్తము తెలుసుకుని వచ్చి మనుషులకు బోధిస్తాం ఒకటి, మనుషులకు తెలియజేస్తాం ఒకటి, మనుషుల్ని నడిపిస్తాము, మనుషుడు అబ్రహాము నడుస్తాం ఒకటి. ఈరోజు దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? నీ లోపట. ఇంకా ఎంత గొప్ప ధన్యత ఈరోజు మనకు అనుగ్రహించబడింది యేసుక్రీస్తు నిబంధన దూరంగా. ఆయన రక్తంతో ఆయన చేసిన నిబంధన బట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు మనలోనే ఉంటాడంట. హౌ మచ్ మోర్ హ్యావ్ వీఆర్ సపోజ్ టు డూ. ఇంకా మనం ఎంత చేయాలి, ఎంతగా మనం బ్రతకాలి? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఆ పరిశుద్ధాత్ముడితో మీరు మాట్లాడుతున్నారా? ఆ పరిశుద్ధాత్మతో మీకు సహవాసం ఉందా? ఆ పరిశుద్ధాత్ముడు నడిపింపు మీకు ఉందా? దేవుని వాక్యంలో చూసినప్పుడు అయితే అండి, ఎక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9 చూస్తే, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మేము దేవుని జత పనివారం అంట. ఎవరితో పార్ట్నర్షిప్ కలిగి ఉన్నారో? we are fellow workers for and with God. ఏంటంట? మేము దేవునితో, దేవుని కొరకు జత పనివారంగా ఉన్నాం. మేము పనివారమే, కానీ ఎలాగా? దేవునితో, దేవుని కొరకు. నీ కొరకు దేవుడు కాదు, దేవుడి కొరకు నువ్వు. I trying to get this word? Do you want God in your life for your own reasons, or do you want God in your life that you can live for Him? ఏంటి మీ చాయిస్ ఏంటి? ఎందుకంటే ఈరోజు మనమందరం మన కొరకు దేవుడు ఉండాలని ఆశపడతాం, కానీ మనము దేవుని కొరకు ఉండడానికి ఆశపడం. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో పార్ట్నర్ చేయాలంటే, నీవు దేవుని చిత్తం కొరకు బ్రతుకుతానంటేనే పరిశుద్ధాత్ముడు నీతో పార్ట్నర్. నీ సొంత పనుల కొరకు పరిశుద్ధాత్ముడు నీతో పార్ట్నర్ కాదు. ఈ మాట అర్థమవుతుందా అండి? నీవు నీ సొంత లాభం కొరకు పరిశుద్ధాత్ముని కోరతము కాదు, కానీ దేవుని చిత్తము కొరకు నీవు పరిశుద్ధాత్ముడితో పార్ట్నర్. అంటే మీరు అడగచ్చు, నా జీవితంలో నాకు ఒక ఉద్యోగం కొరకు, లేకపోతే నా జీవితంలో నాకు ఒక పని కొరకు, నా జీవితంలో ఒక గర్భఫలం కొరకు, లేకపోతే నా జీవితంలో ఏదైనా ఒక అవసరత కొరకు నేను దేవుని ఆత్మ సహాయాన్ని కోరకూడదా? అలా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నీవు ఇందుకొరకు గర్భఫలాన్ని అడుగుతున్నావు, దేవుని మహిమ కొరక. అయితే గాడ్ ఈస్ పార్ట్నరింగ్ విత్ యూ. నువ్వు దేవా నాకు గర్భఫలాన్ని ఇస్తాను, నా దారిలో నేను పోతాను, నీ దారిలో నువ్వు పో, నా బ్రతుకు ఏదో నాది అంటున్నావా? హోలీ స్పిరిట్ కెనాట్ పార్ట్నర్ విత్ యూ. నీ స్వార్థం కొరకు, దేవా నాకు ఒక ఉద్యోగం ఇందుకొరకు, నేనేదో బ్రతుక్కుంటాను, నేను సంతోషంగా ఉంటాను కొరకు నువ్వు లాజిక్ మాట్లాడుతున్నావు. బట్ దెన్ వై వుడ్ హోలీ స్పిరిట్ పార్ట్నర్ విత్ యూ? వాట్ ఈస్ ఇట్? ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈరోజు మీకు ఇస్తున్న సవాలు, దేవునితో మీరు సహకారులుగా జీవిస్తానికి సిద్ధమైతే ఒకసారి హల్లెలూయా చెప్తారా? అపోస్తల కార్యాలు 20:28 చదువుదామా? దేవుడు
తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ముని దేవుని యందు అధ్యక్షులుగాను ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఈ మాట మీరు గమనిస్తే పరిశుద్ధాత్ముడు ఏంటంట, హ్యాస్ మేడ్ యు ఓవర్ సీయర్స్. ఇక్కడ చూసినప్పుడు దేవుడు సంఘంని చూస్తానికి, లేకపోతే ఒక పని చూస్తానికి పరిశుద్ధాత్ముడు మనుషుడికి పని అప్పచెప్తున్నాడు. పార్ట్నర్స్. ఈ మాట అర్థం చేసుకోవాలంటే ఈరోజు చాలా మంది కార్పొరేట్ వరల్డ్లో పనిచేస్తున్నారు కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్. ఈ పార్ట్నర్స్ కలిసి బిజినెస్ అంటారు, పార్ట్నర్స్ కలిపి పార్ట్నర్షిప్ కంపెనీ అంటారు, ఫర్మ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటారు. కానీ పార్ట్నర్షిప్లో ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఎవరి మాట ఎక్కువ విలువ, ఎవరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారో వారి మాట చివరి విలువ. ఇంకో మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు మనతో పార్ట్నర్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ 50-50 యాజ్ యూ థింక్ సేయింగ్ నాకు ఇష్టం లేదు కాబట్టి పరిశుద్ధాత్ముడు అంగీకరించాల్సిందే కాదు. హీఈస్ ద మెయిన్ ఇన్వెస్టర్. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఫర్మ్, విచ్ మీన్స్ దేవుని రాజ్యపు పనిలో నువ్వు పాలుభాగస్తులుగా ఉన్నావు. నీకు ఇవ్వబడిన పిలుపు, నీకు ఇవ్వబడిన రీతిగా నువ్వు నెరవేర్చు, నువ్వు జీవించు, నీవు బ్రతుకు. నీ బ్రతుకు ఆయన మహిమ కొరకు, నువ్వు చేసే కార్యం ఆయన మహిమ కొరకు. డు నాట్ ఓవర్ రైడ్ యువర్ పార్ట్నర్. పరిశుద్ధాత్మని ఎదిరించి పోదామని అనుకోవద్దు, నష్టము నీదే. ఎందుకంటే ఆయన రాజ్యానికి నువ్వు మా అవమానం తెస్తాము. చాలామంది ఈ మైండ్ సెట్ ఉంటారండి, నేను సరిగ్గా బ్రతకపోతే దేవుని రాజ్యం పడిపోతుంది, దేవుని రాజ్యం నాశనం అయిపోతుంది. చూసి ఒక వ్యక్తిని బట్టి ఒక కంపెనీలో పనిచేసే వ్యక్తి సరిగ్గా లేకపోతే కంపెనీ రెప్యుటేషన్ కొంచెం దెబ్బ అవుతుంది, కానీ కంపెనీ వాల్యూ మొత్తానికి పడిపోదు. ఇంకో మాట చెప్పాలంటే కంపెనీ పడిపోదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి సరిగా లేడు ఆ కంపెనీలో తెలియజేయబడుతుందో, ఆ వ్యక్తిని కానీ ఆ కంపెనీ ఫైర్ చేసింది అనుకో, కంపెనీకి మచ్చ మిగులుతుందా? మిగలదు. నువ్వు దేవుని చిత్తము జీవించుకున్న దేవుని ఆత్మకి విరోధంగా ఉంటే పరిశుద్ధాత్ముడు త్రోసివేస్తాడు. జాగ్రత్త. బైబిల్ అనేక సార్లు చూస్తాం, అనేక మందిని చూస్తాం, అపోస్తుల కార్యాలు చూస్తాం. దేవుడు తన ఆత్మ, దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఆయన ప్రజలు ఆయన మాట విన్నప్పుడు వారిని త్రోసివేస్తాము. యు సీ దిస్ ఇస్ వెరీ ట్రూ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. దేవుడు నిబంధన చేసిన వ్యక్తులు కూడా ఆయనతో వచ్చినప్పుడు, ఆయనకు విరోధంగా తిరిగినప్పుడు, ఆయన వాక్కు తరిగిన బ్రతకినప్పుడు హీ హస్ డిస్ట్రాయిడ్ దెమ్. వాళ్ళని నాశనము చేస్తాం. దేవుడు అంటాడు, మిమ్మల్ని బట్టి అన్య జనుల ముందు నా నామానికి అవమానం కలుగుతుంది. కానీ అదే సమయంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని నాశనం చేస్తా. మిమ్మల్ని నాశనం చేస్తాంతో నా నామానికి గౌరవం, భయం వస్తుంది. వీ థింక్ దేవుని నామాన్ని మనం నాశనం చేసేయచ్చు. నువ్వు ఎప్పటికీ చేయలేవు. నువ్వు సరిగా బ్రతకపోతే నీ నాశనం నీదే. దేవుని వాక్యలో చూస్తానండి, దేవుని ఆత్మతో సహవాసం కొనని అన్న మాట చూసినప్పుడు ఇందా నుంచి మీకు 2 మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి ఏంటంటే ఆయనతో ఫెలోషిప్, ఆయనతో కలిసి వెళ్తాం. యు ఆర్ ద చర్చ్, యు లివ్, యు డ్వెల్, యు గో విత్ ద హోలీ స్పిరిట్. ఇక్కడికి వచ్చి చర్చ్ అని ముగించుకుని వెళ్ళిపోతాం కాదు. ఇక్కడ నుండి బయటకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నారు, మీరు దేవుని ఆలయము, బయటకు వెళ్తున్నారు. యు ఆర్ ద వాకింగ్ టెంపుల్, యు ఆర్ ద వాకింగ్ టెంపుల్. అదే యేసు ప్రభు గురించి కూడా చూస్తాం. టాబర్నాకిల్డ్ అమాంగ్స్ట్ us. ఆయన కృపా సంత్య సంపూర్ణ దారికి వచ్చినప్పుడు, నర రూపదారికి వచ్చినప్పుడు, ఆయన మధ్య నివసించాను అన్న మాట ఇంగ్లీష్లో చూసినప్పుడు హీ టాబర్నాకిల్డ్ అమాంగ్స్ట్ us. అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడి, ఆయన దేవుడు, ఆ దేవుని ఆత్మతో ఆయన నింపబడి ఆయన నడిపించబడతాం. ఎంతమంది నమ్ముతారు యేసు ప్రభు దేవుడు? హల్లెలూయా చెప్తారా? ఎంతమంది నమ్ముతారు పరిశుద్ధాత్ముడు దేవుడు? నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? అయితే ఈ మాట అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారంగా బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎవరు ఆయన పైకి దిగి వచ్చారు? పరిశుద్ధాత్ముడు. పావురము వలె, పావురము కాదు, లైక్ యాజ్ అ డవ్, నాట్ డవ్, పావురము వలె పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగి వస్తాం. పరిశుద్ధాత్ముడు అనుకుంటున్నాడు యేసు ప్రభు దేవుడు తానే. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఇంకా ఎంతగా మనము పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఇంతగా చెప్తాం ఫెలోషిప్. ఎలాగైతే వీరు పోరాటంలోకి, శోధనలోకి నడిపించబడుతున్నారు, అదే రీతిగా యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత 40 రాత్రులు పగలు ఎడారిలోకి శోధించబడతానని నడిపించబడ్డాడంట. ఆత్మ ద్వారంగా నడిపించబడ్డాడంట, పరిశుద్ధాత్మ ద్వారంగా. ఈరోజు ఈ వాక్యం చదువు జ్ఞాపకం చేసుకోవాలండి. పరిశుద్ధాత్ముడు మన ఫెలోషిప్, విచ్ మీన్స్ ఒకే కలిసి ఉండే దేవుడు.
అదే రీతిగా పరిశుద్ధాత్ముడు ఈజ్ ఆర్ పార్ట్నర్. మనతో ఈ భూమి పైన తండ్రి చిత్తము జరిగించాలని ఆశపడేవాడు. అదే రీతిగా దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, పరిశుద్ధాత్ముడు ఈజ్ ఆర్ ఇంటిమేట్ ఈజ్ ఆర్ ఇంటిమేట్ పర్సన్. మీ జీవితంలో ఎవరన్నా ఒక వ్యక్తిని ఇంటిమేట్గా ఉన్నారా? హీ ఆర్ షీ ఉన్నారా? ఎవరా వ్యక్తి? మనుషుడు స్వభావం అంట పుట్టక నుండి, పుట్టినప్పుడు అమ్మ పిల్లల్ని ఎక్కడ పెట్టుకుంటుంది? రొమ్ముల పైన పక్కనే పడుకుని పెట్టుకుంటుంది. ఎందుకు? సైకలాజికల్గా బిడ్డ ఈ లోకంలోకి వచ్చినప్పుడు రాత్రి పడుకుంటా ఉంటాడు, సడన్గా ఒక ప్యానిక్ వస్తుందంట. ఆ ప్యానిక్ ఏడుస్తారు. అమ్మ ఏం చేస్తాడు? వెంటనే 2 తట్టిన వెంటనే బిడ్డ ఏమవుతుంది? పుట్టిన వెంటనే మాత్రం కాదు, 6-7 సంవత్సరముల వరకు బిడ్డ తల్లి పక్కన తండ్రుల దగ్గర పడుకుంటాం. ఏంటంట, వారు సడన్గా లేచారు అనుకో, కొన్నిసార్లు నా కూతురు కూర్చోడు, ఒక తట్టి ఇమ్మీడియట్గా కామ్ డౌన్. వాళ్ళకి ఏదో ఒక షాక్ లాగా కలగచ్చు. ఆ మధ్యలో వాళ్ళు ఏడుపు వెంటనే ఆదరణ కలిగినప్పుడు ఏమవుతాం? కామ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతాను, యేసు ప్రభు వాగ్దానం చేసిన ఆ ఆదరణకర్త మీ తోడున్నాడా? ఎందుకంటే సమస్యలు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి, సడన్గా మనకి అటాక్స్ కలుగుతున్నాయి, అంటున్నాం. వెంటనే ఇస్ దర్ ద హోలీ స్పిరిట్ టు కంఫర్ట్ యూ? కెన్ యూ ఫీల్ ద కంఫర్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? ఈరోజు ఆదరణకర్త నీకు లేకపోతే ప్రతి చిన్నదానికి కలవరపడిపోతూనే ఉంటావు, ప్రతి చిన్న మాటకి భయపడిపోతూనే ఉంటావు, ప్రతి చిన్న సమస్యకి అయ్యో 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 అంటావు. ఇక్కడికి వచ్చి ఆదరణ పొందుకుని పోతాం కాదు. నువ్వు ఉన్న స్థలంలో నీ లోపట నీ తోడు పరిశుద్ధాత్ముడు ఉంటే దట్ ఇంటిమెసీ ఈజ్ డిఫరెంట్. మనందరికి తెలిసిన ఈ మాట ఒకసారి చదివితే బాగుంటుంది. ఎక్కడ రోమిలికి రాసిన పత్రిక 8:26 చదువుదామండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు నీలో లేకుండా, నీతో సహవాసం కలపనా నీకు ఎలాగ సహాయం చేస్తాడు? బికాస్ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడంత మాత్రాన నీకు బలహీనతలు ఉండవని కాదు, చేతకాని పరిస్థితులు ఉండవని కాదు, ప్రార్థన చేస్తాము బ్రహ్మాండంగా వచ్చని కాదు. ఎందుకంటే అక్కడ తెలియజేయబడిన మాట మరలా స్లోగా చదువుతారా? అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి అంటే ఆ మాట ఏంటి? ఆత్మ నీలో ఉన్నాడు. ఎందుకంటే నెక్స్ట్ మీకు కనెక్ట్ అవుతుంది అక్కడ. ఆత్మ నీలో ఉన్నాడు, కానీ నీలో ఏం చూస్తున్నాడు? మీరు చెప్పాలి. నీలో ఏం చూస్తున్నాడు? మనందరిలో ఏముంటాయి? ఈరోజు లోకం కొడుతుంది నీలో బలహీనతలే ఉండకూడదని. నువ్వు అట్లా చెప్పుకున్నంత వరకు యు ఆర్ లివింగ్ ఎ లైఫ్. ఎవ్రీబడి హ్యాస్ వీక్నెస్, దట్ ఇస్ ఫర్ షూర్. నోబడీ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఇస్ దర్ ఎనీబడీ మిస్టర్ పర్ఫెక్ట్? యేసు తప్ప పరిపూర్ణుడు ఎవ్వరూ లేరు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? దేవుని స్తుతిద్దామా? మన కొరకు పరిపూర్ణంగా జీవించిన దేవుడు ఆయన మాత్రమే. బట్ దెన్ మనమందరం బలహీనతలు కలిగిన వారు, మనందరిలో లోపాలు ఉన్నాయి, మన అందరిలో ఇన్ ఆర్ ఇన్ఫర్మిటీస్. ఈ మాట చూస్తే పరిశుద్ధాత్ముడు తానే మనకేం చేస్తాడంట? సహాయము. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి సహాయంగా, మనకి బలపరుస్తాడు, మన తోడు ఉంటాడు అన్న మాట చూసినప్పుడు నెక్స్ట్ ఆయన మనలో ఉంటాడన్న మాట మీకు కావాలన్నారు కదా. చూడండి, నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో, ఏంటంట? మనం ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎట్లా అంట? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే ఎవరి పక్షాన? అంటే పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో సపరేట్గా వేరే చోట్లుండా, లేకపోతే నీలో నుండి నీ ద్వారంగానా? సో పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండాలి? నీలో ఉండాలి. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఇక్కడికి సమస్యలు వచ్చారేమో,
పోరాటాల్లో వచ్చారేమో, కలవరాల్లో వచ్చారేమో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు వచ్చారేమో, దేవుడు నాతో మాట్లాడుతున్నాను ఆశతో వచ్చారేమో. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నీ సమస్య కన్నా, నీ పోరాటం కన్నా, నీ కలవరం కన్నా, వీటన్నిటికన్నా ఫస్ట్ దేవుడితో సహవాసం కలిగి ఉంటుంది. అది చెప్తున్నాడు దేవుడు. బికాస్ యు ఆర్ సేయింగ్, I don't even know how to pray. God said, don't worry, if the Holy Spirit is in there, He will pray for you. నీకు తెలీదు, నీకు ఎలాగ యుక్తగా ప్రార్థన చేయాలి అన్న మాట చూస్తే గ్రీక్ వర్డ్ టీ అనే మాట వస్తుంది. ఆ టీ అన్న మాటకు అర్థం ఏంటంటే కనీసం ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియదంట. కనీసం అన్నమాట అంటే నువ్వు గంటల సేపు ప్రార్థన చేసినా కూడా కనీసం ప్రార్థన చేస్తాం కాదంట. దేవుడు ఏమంటాడు, నువ్వు కనీసం ఏం ప్రార్థన చేయాలో తెలీదు, కానీ పరిశుద్ధాత్ముడికి తెలుసు ఎక్కడ కొట్టాలో, ఎక్కడ ఏది చేయాలో. కానీ ఆయన చేయాలంటే ఎవరి దూరం చేయాలి? నీ దూరంగానే, నీలో నుండే. నీ నోరు రావాలి, నీ సమర్పణ రావాలి. ఐ యామ్ హెల్ప్లెస్ లార్డ్, హెల్ప్ మీ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, పరిశుద్ధాత్ముడిని మీరు వినగలుగుతున్నారా? పరిశుద్ధాత్ముడిని గుర్తెరగలుగుతున్నారా? నీ తలంపులు ఏంటి, పరిశుద్ధాత్ముడు ఏంటి మాట్లాడేది తెలుసుకోగలుగుతున్నారా? ఎవరు ఎత్తింది రాదు. యూ హ్యావ్ టు లెర్న్. ఐ ఛాలెంజ్ యూ, ఎవ్రీబడి కెన్ లెర్న్, బట్ నాట్ ఇదిగో ఇది దేవుడు చెప్పేస్తాడు. నా మైండ్లో వచ్చింది. చాలా మంది అడుగుతారు, ఏది నాది ఏది దేవుడు తెలియట్లేదు. యూ విల్ లెర్న్, యూ విల్ లెర్న్, యూ విల్ గెట్ ఇట్. ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నాకు అన్నీ తెలుస్తాను అప్పుడు. నో నో నో, ఇట్ టేక్స్ ఫెయిత్. మంచిది మనుషుడికి ఎప్పుడు మంచిది మైండ్లో రాదంట. మంచిది ఏదైనా వచ్చిందంటే ఎక్కడి నుండి వస్తుందంట? దేవుని దగ్గర నుండి వస్తుందంట. బైబిల్ చెప్తుంది ఈ మాట. సో ఎనీథింగ్ గుడ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. కానీ మిమ్మల్ని అడగదలుచుకున్నది ఈరోజు, దేవుడు మీతో మాట్లాడేది ఏంటంటే, ప్రభు మీతో మాట్లాడుతున్నాడా, లేకపోతే మీరు బాధ పెట్టిన దానికి ఆయన మౌనంగా అయిపోయాడా? ఎందుకంటే మన రక్షణ పొందినప్పుడు దేవుని ఆత్మతో నింపబడుతున్నాం, నో డౌట్. మనం పరిశుద్ధాత్మని ఆహ్వానించినప్పుడు ఆయన ఆత్మతో నింపబడుతున్నాం. పరిశుద్ధాత్మతో యేసు ప్రభు మనల్ని బాప్తిజం ఇస్తున్నాడు, మనకు బాప్తిజం ఇస్తున్నాడు. దట్ ఫర్ షూర్, నో డౌట్. కానీ ఆ పరిశుద్ధాత్ముడితో బాప్తిజం పొందిన తర్వాత, ఆ పరిశుద్ధాత్మతో ఫెలోషిప్ నువ్వు ప్రారంభించిన తర్వాత, ఆయన మాట వినకుండా ఆయనకు విరోధంగా జీవిస్తూ ఆయన బాధ పెడుతూ ఉంటే నిన్ను విడిచిపోవడగానే నీలో ఉన్నాడు. మనం చాలాసార్లు కూడా మనం పాపం చేసిన పరిశుద్ధాత్మను మనల్ని విడిచి వెళ్ళిపోతాడని. నో, నాట్ ఎట్ ఆల్. అలా వెళ్ళిపోతే ఒక వ్యక్తి పాపాలు ఒప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే నీ పాపాలను ఎవరు ఒప్పింపజేస్తారు? అర్థమవుతుందా? దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అఫ్కోర్స్ దావీదు కూడా చెప్తాడు, నీ ఆత్మని నా దగ్గర నుండి తీసివేయొద్దు. కీర్తన 51లో చూస్తాం మనం. ఈ సేస్, నాలో శుద్ధ హృదయాన్ని కలిగి చేయి. నీ హృదయం సరిలేదు, కానీ నువ్వు ఎవరితో నింపబడి ఉన్నావు? పరిశుద్ధాత్ముడు నీవు పాడైపోయినప్పుడు నీలో ఉండే, అయ్యా కాదు కాదు, నీ బ్రతుకు మారాలి, నీకు అవకాశాలు ఇస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నవారు మీరు ఎవరైనా ఇప్పటికే పరిశుద్ధాత్మకు దూరం ఉన్నవారు అయితే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ వై యూర్ హియరింగ్ దిస్ వాయిస్. అందుకని ఇప్పుడు వింటున్నారు, పరిశుద్ధాత్మతో మీరు సహవాసం కలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీవు కానీ, దేవా నువ్వు నాకు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవా, ఏమయ్యా నిన్ను బాధ పెట్టారు అనిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవా, నీ స్వరం వినలేకపోతున్నావు, నీ నడిపింపు చూడలేకపోతున్నావు, నీతో నీ ఆ ఫెలోషిప్ నాకు అనుభవం కలుగుతలేదు, నువ్వు నన్ను నడిపించాలి, నువ్వు నన్ను ఆటంకం పెట్టాలి. ఎందుకంటే ఫిలిప్ని పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళిపోయాడంట. ఇక్కడ మనం చూస్తున్న అపోస్తుల్ని పరిశుద్ధాత్ముడు ఆపాడంట. విచ్ మీన్స్ ఇఫ్ యూ సరెండర్, హీ ఈస్ లైక్, ఐల్ టేక్ యూ. యు ఆర్ గోయింగ్ ద రాంగ్ డైరెక్షన్, హోలీ స్పిరిట్ సేయింగ్ డోంట్ గో. యు సీ, దట్ ఈస్ ద ఫెలోషిప్. ఆ ఇంటిమేసీ మీకుందా? అది దేవుడు కోరుతున్నాడు. ఈ లోకంలో నువ్వు క్రీస్తును అంగీకరించిన వ్యక్తి అయితే, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి అయితే, నీవు దేవుడు యేసు దేవుడు నమ్మిన వ్యక్తి అయితే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే యేసు దేవుడిని ఒప్పుకునేవాడు. అవునా కదా? బైబిల్ చెప్తలేదా లేదా? ఎవరైతే యేసు దేవుడిని ఒప్పుకుంటారో వారు పరిశుద్ధాత్మ ద్వారంగా మాట చెప్తున్నారంట, సొంతంగా కాదు. సో బట్ దెన్ ఐమ్ ఆస్కింగ్ యూ, ఆ పరిశుద్ధాత్మతో సహవాసం సంబంధం కలిగి ఉన్నారా? ఈ సమయంలో దయచేసి స్థలంలో ఉంచుతామండి. రిమెంబర్, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడా? పరిశుద్ధాత్ముడు నీ చేతకాని పరిస్థితుల్లో, నీ బలహీనతల్లో, నీ పక్షాన నీకు సహాయంగా నిలబడతాను చూడగలుగుతున్నావా?
దేవుని సహాయం నేను చూడలేకపోతున్నామంటే ఆయన చేయలేక కాదు, నువ్వు సమర్పించుకోక, నువ్వు లోబడక, నువ్వు ఆయన చిత్తంలో నడవక. ఏది దేవుని ఆత్మ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు కోరేది నీకు ఏం కలిగి ఉంది, ఏం కలిగి లేదు ఈ లోక సంబంధమైన దానికన్నా పరిశుద్ధాత్మని తునీకరించే వాడికి రక్షణ లేదు. పరిశుద్ధాత్మని బాధ పెట్టద్దు, ఆత్మని ఆటంకపరచొద్దు, ఆ అగ్నిని ఆర్పొద్దు, ఆత్మని ఆర్పకుడి. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. తండ్రికి విరోధంగా, యేసుకి విరోధంగా నువ్వు మాట్లాడినా కూడా నీకు క్షమాపణ ఉందేమో, కానీ పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడితే నీకు క్షమాపణే లేదంట దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే నిన్ను ఒప్పింపజేసి క్రీస్తుతో నిన్ను కలిపేవాడే పరిశుద్ధాత్ముడు. దేవుని బిడ్డగా నిన్ను జీవింపజేసేవాడే, దేవుని బిడ్డగా నిన్ను మార్చేవాడే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ సహాయం, ఆ పరిశుద్ధాత్మ తోడు, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే, ఆ పరిశుద్ధాత్మను అంగీకరించకపోతే ఏ ప్రయోజనం ఉంది? ఎక్కడ మీరు నోరు తెలిసి అడగండి, దేవా నాకు నువ్వు సహాయం చేయ, నా జీవితంలో సమాధానం దయచేయ, దహించి అగ్ని ఉన్న దేవా నా జీవితంలో ఉన్న చెత్తని కాల్చేయ, నీది కానిది, నీ చిత్తము కానిది, నీ దగ్గర నుండి దూరం చేసేది ప్రతిది నాలో నుండి కాల్చివే ప్రభా, నన్ను కాల్చేయ. పరిశుద్ధాత్మ దేవా నన్ను కాల్చేయ, నన్ను ఒప్పింపజేయ. ఐఎమ్ సారీ ఫర్ ద థింగ్స్ ఐ హ్యావ్ డన్ అగెయిన్స్ట్ యూ. నిన్ను బాధపరిచిన కార్యాలు బట్టి నన్ను క్షమించు, నిన్ను దూషించిన మాటలు బట్టి నన్ను క్షమించు, నీ చిత్తాన్ని దాటిపోయి చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నన్ను క్షమించు. నాకు దయ చూపి అయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యా. అడగండి, యథార్థంగా అడగండి, యథార్థంగా అడగండి. దేవా నన్ను బలపరచయ్యా, దేవా నన్ను లేవనెత్తు ప్రభా. పరమ తండ్రి, నువ్వు వాగ్దానం చేసిన నీ ఆత్మ నాలో నాతో ఉండాలి. యేసు ప్రభా నువ్వు చెప్పావయ్యా, నువ్వు వెళ్ళి ఆదరణకర్తని పంపిస్తానని. ఈరోజు నీ ఆదరణకర్తని ఈ భూమి పైన మాకు అనుగ్రహించవు. నీకు వందనాలు. నాకు అనుగ్రహించే వందనములు నన్ను రక్షిస్తానికి, నన్ను బలపరుస్తానికి, నన్ను లేవనెత్తుతానికి, నా జీవితంలో కార్యం జరిగిస్తానికి దేవా నీ ఆత్మ సహాయాన్ని ఇచ్చే వందనములయ్యా. మనస్ఫూర్తిగా చెప్పండి వందనాలు, మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెప్పండి, ఆహ్వానించండి, పరిశుద్ధాత్మని ఆహ్వానించండి. పరమ తండ్రి, ఇదిగోనయ్యా సహాయాన్ని కోరుతున్నాము, సహాయాన్ని వేడుకుంటున్నాము. మాకు నువ్వు వాగ్దానం చేసిన నీ పరిశుద్ధాత్మని మనందరికి మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. నీ ఆత్మ మాట తుణీకరించిన విషయాలను బట్టి క్షమించు. నీ ఆత్మ మాట స్వరాన్ని లెక్క చేయని విషయాలను బట్టి, పనులను బట్టి, వ్యక్తులను బట్టి మమ్మల్ని క్షమించు. నీ ఆత్మ సహాయము, నీ ఆత్మ సహవాసము మాకు దయచేయ. సర్వ సత్యములోకి నడిపించే నీ ఆత్మ, సర్వ జ్ఞానాన్ని అనుగ్రహించే నీ ఆత్మ, క్రీస్తు యేసు మనస్సు కలిగిన వారిగా మార్చిన నీ ఆత్మ అయ్యా మాకు కావాలని వేడుకుంటున్నామయ్యా. మా స్వార్థాన్ని క్షమించు, మా జాగ్రత్తలను క్షమించు, మా నిర్లక్ష్యతలను క్షమించు అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు నీ ఆత్మ సహవాసంతో బ్రతకాలి, నీ ఆత్మ నడిపింపుతో బ్రతకాలి. తమ కొన్నిసార్లు మా జీవితంలో పరిస్థితుల్లో మంచిగా కనపడకపోవచ్చేమో, కానీ నీ ఆత్మ మమ్మల్ని నడిపిస్తే మేము ధైర్యంగా వెళ్తాము ప్రభువా. అటువంటి సమర్పణ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయ అయ్యా. ఎందుకంటే మాకు కీడు అనుకున్నప్పుడు కూడా నువ్వు మేలుగా మార్చే దేవుడు, ప్రతి శ్రమలో నుండి దీవెనని తీసుకొచ్చే దేవుడు, ప్రతి పోరాటం నుండి జయం అనుగ్రహించే దేవుడు. దేవా మాలో నీ ఆత్మని ఎప్పుడు ఉంచయ్యా. మేము నడవలసిన త్రోవ మాకు నేర్చుకోవాలయ్యా, మాకు తెలియజేయాలయ్యా. ద డే ఆఫ్ రిడెంప్షన్, ఆ విమోచన దినము వరకు మాతో ముద్రించబడిన ఆ పరిశుద్ధాత్మని బాధపట్టిన విషయాలను బట్టి మమ్మల్ని క్షమించు. లేవనెత్తయ్యా పరిశుద్ధాత్మ దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించాయి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడాయి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ కార్యం జరిగించాయా. ప్రతి ఆత్మ, శరీరము, మనసుని తట్టయ్యా అయ్యా. మా శరీర క్రియలను బట్టి క్షమించయ్యా, మా తలంపులను బట్టి క్షమించు ప్రభా, మా ఆత్మలో నిర్లక్ష్యతను బట్టి క్షమించు ప్రభా. రివైవ్ us Lord, రివైవ్ us Lord. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఉజ్జీవపరచయ్యా, ఉజ్జీవపరచయ్యా.
పునరుద్ధానపు శక్తి అని బలపడుతున్న పరిశుద్ధాత్మ దేవ, నీ శక్తి ముందు, నీ బలము ముందు ఏ అపవాది నిలబడగలుగుతాడయ్యా? ఏ అపవాది కార్యాలు నిలబడగలుగుతాయి ప్రభా? తండ్రి, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరము కానివి అయ్యా, అటువంటి కార్యములు నీ ఆత్మ ద్వారముగా నువ్వు మాకు తెలియజేస్తావని నీ వాక్యం తెలియజేస్తాం. మేము నమ్ముతున్నామయ్యా. లెట్ us know, help us to know, help us to be prepared. మేము ఊహించరాని కార్యాలు మా ద్వారాగా నువ్వు జరిగిస్తానికి ఆశపడుతున్నావయ్యా. మనుషుడు ఊహించరాని కార్యాలు దేవ మా ద్వారాగా నువ్వు జరిగించాలని ఆశపడుతున్నావయ్యా. ఈ అంచె దినముల్లో ప్రభా మాలో సమాధానం, మాలో ధైర్యము, మాలో నెమ్మది, నీ ఆత్మ సహవాసము కలిగిన వారిగా, సమస్త జ్ఞానానికి మించిన శాంతి సమాధానం కలిగిన వారు, అన్ని విషయంలో ధైర్యముగా, ఆనాడు ఎలాగైతే నీ కొరకు నీ శిష్యులు ధైర్యంగా నిలబడ్డారో, ఆది అపోస్తులు ఎలా నిలబడ్డారు, అటువంటి రీతిగా నీ ఆత్మ సహాయముతో, నీ ఆత్మ శక్తితో మేము నిలబడాలి ప్రభువా. మరలా నీ ఆత్మ కార్యములు ఇంకా బలముగా జరుగుతాము చూడాలయ్యా. నీ ఆత్మ కార్యములు, నీ ఆత్మ ఫలం మందరి జీవితంలో, మందరి బ్రతుకు ఆత్మ ఫలము ఫలించే భాగ్యము దయచి తండ్రి, నీ చిత్తంలో జీవించాలి. ఇదే వేడుకుంటామయ్యా. మా తలంపులు కాదయ్యా, నీ తలంపేనయ్యా, నీ చిత్తమేనయ్యా. లేవనెత్తు, ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని బలపరచు. ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన రీతిగా మరలా నీ ఆత్మతో సహవాసం కలిగిన జీవితంలో దయచేయమని వేడుకుంటున్నా. సరే, యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.